వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భ దినోత్సవం మొదలుకొని వీళ్ళు సంజయ్ ఎక్స్-ఎమ్మెల్యే సంజయ్ గారు ఒక రాజకీయ దాహంతో మరి ఆయన నియోజకవర్గంలో ఒక యుద్ధ వాతావరణం సృష్టించే విధంగా స్వేచ్ఛగా నియోజకవర్గ ప్రజలు పరిపాలన ఎమ్మెల్యే గారు నెలల విజయశ్రీ గారు అందిస్తుంటే మరి దాన్ని గందరగోళం చేసి రాద్ధాంతం చేసి మరి ఆ స్వేచ్ఛ పరిపాలన ప్రజలకు అందకూడదనే ఉద్దేశంతో మరి ఆయన ఒక 3 రోజుల నుంచి యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నాడు. మరి ఆయన నిన్న శనివారం రోజు కలవకూరు మండలం కలవకూరు గవర్నమెంట్ రీచ్ అంటే పేదలకి కంపెనీలకి తక్కువ రేటుతో ప్రభుత్వం ద్వారా రీచ్ తీసుకొని తక్కువ ధరతో ఇసుక అందించడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా ఇసుక అందిస్తూ ఉంటే మరి అక్కడికి వెళ్ళి సత్యనారాయణ రెడ్డి అనే ఒక గూండాని వాళ్ళ ఇంటికి వెళ్ళి సత్యనారాయణ రెడ్డి అనే గూండాని తీసుకొని మరి ఆ కలవకూరికి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళిన వాళ్ళకి ఏం ఆధారాలు కావాలో అవి అడిగి తెప్పించుకొని చూసుకొని తర్వాత సంబంధించిన డిపార్ట్మెంట్లతో మాట్లాడుంటే బాగుండు. మరి వారు అలా చేయకుండా వారు ఇష్టారాజ్యంగా వైసీపీలో బంగాకు బ్యాచ్లు పెట్టుకొని బంగాకులు తాగించి బంగాకులు అమ్మించి అమ్మే వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడికి సత్యనారాయణ రెడ్డి అనే గూండా ఆడుండే పనిచేసే వాళ్ళని దారుణంగా కొట్టి వాళ్ళ సెల్ ఫోన్లతో లాక్కొని వాళ్ళ కంప్యూటర్లు పగలగొట్టి వాళ్ళ ప్రింట్ మిషన్ ఎత్తుకోపోవడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నాను సంజయ్ గారిని, అయ్యా సంజయ్ గారు ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో ఇంత గొప్ప పరిపాలన ప్రజలకు అందడం మీకు నచ్చడం లేదా? అంటే మీరు గత 10 సంవత్సరాల్లో మీరు చేయని పరిపాలన ఈ రోజు నెలల విజయశ్రీ గారు 18 నెలల్లో చేస్తున్నారని చెప్పి మీకు నచ్చడం లేదా? మరి ఒక మహిళా ఎమ్మెల్యే 70 సంవత్సరాల సూలూరుపేట నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా నెలల సుబ్రహ్మణ్యం వారసరాలిగా నెలల విజయశ్రీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే మరి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆమెకి పట్టం కట్టడం జరిగింది. మరి మీరు గతంలో 2014లో 3,000 ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత 2019లో 63,000తో గెలిచారు. మరి మీ యొక్క పరిపాలన దుర్మార్గంగా దురదృష్టంగా ఉందని చెప్పి మిమ్మల్ని 1,00,000 ఓట్ల మైనస్తో మరి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఓడించడం జరిగింది. మరి మీరు నిజాయితీ పరిపాలన నీతి పరిపాలన కానీ చేస్తుంటే మీకు ఎందుకు అంత ఘోరమైన ఓటమి మీకు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు చవి చూపుతుంటారు? మీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు సహించలేకే మరి మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ మీరు మర్చిపోయి 20 నెలలు కాల పరిమితం అయిందో లేదో మీరు మళ్ళీ రాజకీయ దాహంతో అప్పుడే మీరే అధికారంకు మళ్ళీ వచ్చేసినట్టు మీకేదో మళ్ళీ ప్రజలు పట్టం కట్టేటట్టు మరి మీరు ఊహించుకొని మీరు అనేక దుర్మార్గాలు రోడీజాలు చేస్తా ఉన్నారు. ఇది మీకు న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని, నెలల సుబ్రహ్మణ్యం గారిని, మరి అదేవిధంగా ఎమ్మెల్యే విజయశ్రీ గారిని వాళ్ళ ఫ్యామిలీని విమర్శిస్తున్నారు. మీరు నీతిగా నిజాయితీగా మీకు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. గతంలో 1981లో మీ తండ్రి గారు రాజయ్య గారు కనీసం ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఎన్టీఆర్ కాలనీలు ఇవ్వడం జరిగింది. మరి దానికి సాక్ష్యం ఇక్కడ కాలనీల నుంచి వచ్చిన మా చంద్రన్న గారు ఉన్నారు. మరి అదేవిధంగా చెంచరావు అన్న గారు ఉన్నారు.
అది వాస్తవా కాదా అని చెప్పి మన చంద్రన్న గారు కూడా నేను అడుగుతా ఉన్నా. మరి ఆ రోజు మీకు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మీ తండ్రికి ఇల్లు కూడా, ఇంటి స్థలం కూడా లేకపోతే ఇల్లు కట్టి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి అది మీరు విస్మరించి మీకు ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఏ రూపంలో వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దసరా వెంకయ్య గారు ఎక్కడ కూడా చెడ్డ పేరు తెచ్చుకోకుండా నీతిగా నిజాయితీగా పరిపాలన అందించి ఎంపీగా, మినిస్టర్ గా, ఎమ్మెల్యేగా పరిపాలన అందించి ఒక గొప్ప పేరు తెచ్చుకొని నిజాయితీగా సంపాదించుకున్న వ్యక్తి. మరి ఆయన మొత్తం నిన్న లెక్కేస్తే ఆయన ఆస్తులు కనీసం 2 కోట్ల రూపాయలు కూడా ఉండవు. మరి అలాంటిది ఈ రోజు నీకు నెల్లూరులో ప్యాలెస్ కానీ, మరి అనేక రకాల బినామీ ఆస్తులు కానీ, మరి అనేక రకాలుగా ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు చేసిన ఏఈ ఉద్యోగానికి, డిఈ ఉద్యోగానికి అన్ని ఆస్తులు సంపాదించగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నాను. సరే, మీరు చేస్తున్న గ్యాస్ వ్యాపారానికైనా కూడా మీరు అన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలుగుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు రాజకీయ అవినీతి చేయకుండా ఇన్ని కోట్లు మీరు సంపాదించారా? మరి పెద్దలందరూ చెప్పారు. మీరు ఇందాక ప్రెస్ మీట్ లో కూడా నేను విన్నాను, 2 సంవత్సరాలు మేము కరోనా వచ్చేసింది, కరోనా వచ్చిన దానివల్ల మేము అభివృద్ధి చేయలేకపోయాము, అయినా కూడా మేము అభివృద్ధి బాటలో మేము అప్పు సొప్పు తెచ్చి నడిపించాము అని చెప్తా ఉన్నారు. ఏం తెచ్చావు నువ్వు? అప్పు తెచ్చావు. కంపెనీలు వచ్చే కంపెనీలు బ్లాక్మెయిల్ చేసి, కంపెనీల కరోనాలో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ లారీలు గ్రీన్ టెక్, ప్రైమ్, హిందుస్థాన్ లారీలు వాళ్ళ డబ్బులు లేదు మీకు కరోనాలో అని చెప్పి వాళ్ళ లారీలు కూడా మీరు ఆపేయడం జరిగింది. నిజమా కాదు రావణన్నా ఇది? మరి ఆపించారా లేదా? మరి మీరు బ్లాక్మెయిల్ వాళ్ళు మీరు చేస్తున్న తప్పులు మీరు చేస్తున్న బ్లాక్మెయిల్ డిమాండ్లకి వాళ్ళు సీఎంఓ కూడా కంప్లైంట్ చేశారు. ఇవన్నీ చేసి మీకు ఆ నుంచి ముట్టికాయలు పడిన తర్వాత మళ్ళీ వాళ్ళ లారీలు పంపించడం జరిగింది. కరోనాలో పేద ప్రజలకు మీరు చేసింది పేద ప్రజలను అడ్డం పెట్టుకొని మీరు కనీసం 4-5 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసుకున్నారు, మీ బినామీ అకౌంట్ లో వేసుకున్నారు. మరి దాని గురించే కదా ఆ బెల్లకూరు గూండా కూడా, మీకు ఆ బెల్లకూరు గూండా కూడా మరి నెల్లూరులో పెద్ద గొడవ జరిగింది. కరోనాలకు అతనికి వాటా పంపారు. మరి మీరు ఎలా నిజాయితీ పరుడు అవుతారా? మీరు ఎలా నిజాయితీ పరుడు అవుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి సాగరమాల స్వర్ణమికి లేఅవుట్ లో అసైన్మెంట్ సైట్లు, అసైన్మెంట్ ల్యాండ్లు మీకు అనుకూలంగా మీ యొక్క ఎక్స్ మంత్రి మరి వాళ్ళ బినామీ లేఅవుట్లు వేస్తే మీరు వాళ్ళ బినామీల పేరున కనీసం మీకు మీ బినామీల పేరు మీద ఎన్ని సైట్లు మీకు రిజిస్ట్రేషన్ చేశారో కూడా నా కాళ్ళు లెక్క ఉంది. మరి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మీకని నేను అడుగుతా ఉన్నాను. మరి సంజయ్ గారు ఈరోజు కంపెనీలు మీరు తరవేస్తే కంపెనీలు నెలవల సుబ్రహ్మణ్యం గారు 2004లోని అపాచీ కంపెనీ తీసుకొని వచ్చి సూలూరుపేట నియోజకవర్గంలో 100 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి నెలవల సుబ్రహ్మణ్యం గారు. మరి అదే విధంగా ఆయన బిడ్డ కూడా ఆయన బాటలో నడుస్తూ మరి ఈ రోజు మన సూలూరుపేట నియోజకవర్గంలో మన మేనకూరులో 5 కంపెనీలు తీసుకురావడం జరిగింది. మీరున్నప్పుడు మా తమ్ముడు రాజేంద్ర చెప్పినట్టు మీరున్నప్పుడు ఒక్క కంపెనీ అయినా వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఉన్న కంపెనీలు మీ దెబ్బకి తట్టుకోలేక మేము వెళ్ళిపోతామంటే కట్టా సుధాకర్ రెడ్డి గారు పాపం కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి ఆయన మేమున్నాం, మీకు అందరూ కూడా మా ఊరి జనాలందరూ ఉన్నాం, మీరు అతన్ని చూసి ఏం భయపడబడలేదని చెప్పి ఆ రోజు కంపెనీ వాళ్ళకి భరోసా ఇచ్చి సీఎంఓకి లెటర్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ మీరు మర్చిపోతే ప్రజలు మర్చిపోరు, మేము మర్చిపోం, అందరికీ తెలిసిందే. ఈ రోజు మీరు నీతులు వదిలిస్తున్నారు. హరిశ్చంద్ర పక్కింటి వాడు మాట్లాడినట్టు మాట్లాడుతా ఉన్నారు. మరి ఓ ప్రెస్ మీట్ పెట్టు, నీ తొట్టి గాంగు నా కాలు గోటికి సరిపోరు, నీ తొట్టి గాంగు నా కాలు గోటికి సరిపోరు. నువ్వు బంగారు లాగించుకొని నీ తొట్టి గాంగు కొంతమందికి ముందు పంపించో బంగారు లాగిస్తూనే వస్తారు. నేను నడిస్తే 100 మంది 1000 మంది జనాలు వస్తారు. చరిత్ర ఉందని చూసుకో. నేను రక్తంలో నుంచి వచ్చేవాడిని. రక్తం ఈ రోజు నాకు కొత్త కాదు, మీకు కొత్త ఉండొచ్చు.
బొంగనం నాకు ఇస్తాడు కౌంటర్. ఏంటి బెట్టింగ్ రాయుడు, ఒక బెట్టింగ్ రాయుడు 2019-18లో బెట్టింగ్ ఆడుతా ఉంటే జైలు పంపించారు. నా మీద ఏం కేసులు లేవు, మా నెలల సుబ్రహ్మణ్యం మీద ఏం కేసులు లేవు, మా నెలల విజయశ్రీ మీద ఏం కేసులు లేవు. మేము ఎక్కడ అక్రమాలు దుర్మాలు నీ కాడిండే వాళ్ళందరూ కూడా డకాయిట్లు, మరి దొంగలు, దోపిడీదారులు, మరి బంగారు బ్యాచ్. వీళ్ళు తప్పనిచ్చి నీకు ప్రెస్ మీట్లు నీతి మంత్రులు, నిజాయితీ మంత్రులు నీ పక్కన లేరు. వాళ్ళు వచ్చి నీ కోసం ప్రెస్ మీట్లు కూడా పెట్టరు. కానీ ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి అదేవిధంగా నెలల సుబ్రహ్మణ్యం గారి కుటుంబ అభిమానులు అందరూ కూడా ఈ రోజు నిజాయితీగా వచ్చి ఏదో మీకు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మీరు చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ఎదురిస్తూ మరి మీరు మాట్లాడతారు. మరి నేను అడుగుతా ఉన్నా, నువ్వు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నావు, నీకు 2 లెటర్లు ఇచ్చినారు. ఒక లెటర్ ఎట్టబోతుంది, నీ బియ్యాలను పెట్టుకొని నువ్వు నెలకు 2 వస్తువులు తీసుకొని ఒక లెటర్ పోతుందా లేదా? మరి నేను 500 రూపాయలు తీసుకొని పోయి నేను పోయినా కూడా 500 ఉండిలో వేస్తాను, మీరు వేశారా నెలల సుబ్రహ్మణ్యం గారు అని అడుగుతున్నారు. మరి నెలల సుబ్రహ్మణ్యం గారు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు నేను చిన్న పిల్లోని, నాకు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటుంది. మరి వాళ్ళ కార్యకర్తల కాడ లెటర్ ప్యాడ్ మీద సంతకాలు పెట్టి, టీటీడీ బోర్డు లెటర్ ప్యాడ్ల మీద సంతకాలు పెట్టి బండ్లు ఇచ్చేసాడు. ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళకి ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల చేతుల్లో, కార్యకర్తల చేతుల్లో లెటర్ ప్యాడ్ బండలు ఉండేవి. సంతకాలు పెట్టి ఇచ్చేస్తే చిన్న పేదోడి కానించి ఉన్నోడు వరకు ఉచితంగా పోయి దర్శనం చేసుకుని వచ్చాడు. ఆ వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం అని నెలల సుబ్రహ్మణ్యం గారి వ్యక్తిత్వం. మరి నువ్వు వైష్ణవి డైరీకి నీకు సంబంధం లేదా? అన్ని ఎంక్వైరీలు జరుగుతున్నాయి, నీకు సంబంధం లేదా? మరి నీకు సంబంధం లేనంటూ మాట్లాడుతున్నావు. నీ గుండా సత్యనారాయణ రెడ్డి నిన్ను వచ్చి ఆ రోజు చేస్తే నువ్వు రికమెండేషన్ చేయలేదా? నేను అడుగుతున్నా. వస్తాయి, అన్ని కూడా ఎంక్వైరీలకు వస్తాయి, రాకుండా ఏం పోవు. మరి ఆయన సూర్పేట ఎంపీపీ కొద్దిగా గాచిన వేసుకొని నా మీద ప్రెస్ మీట్ పెట్టాడు. నువ్వే చెప్తా ఉన్నావు టిట్కోయిల్ ఇంటికని నేనే ఎత్తుకున్నా ఎస్కాని. మరి నీకు ఎవరిచ్చాడా అధికారం టిట్కోయిల్ ఇంటికని ఎత్తుకునేదానికి? ఇసుక గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీ, నీకు ఎవరిచ్చారు ఆడు ఎత్తుకునేదానికి రైట్? నువ్వే ఒప్పుకున్నావు. దీని మీద ఎంక్వైరీ ఏపీమని చెప్పి మేము కూడా టిట్కో ఎస్సీని కలుస్తాము, ఎంక్వైరీ ఏపిస్తాము, నీ యొక్క తాడు తెస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నువ్వు చూస్తే సత్యగాడి కాడ నీ మీద కేసు మీద ప్లాకార్డ్ ఆడిపిస్తున్నావు అని చెప్పి నువ్వు తమిళనాడు బార్డర్ కాడ ప్లాకార్డ్ ఆడిపిస్తున్నావు. రవిసన్నారెడ్డి గారు పెద్ద ఆయన రవిసన్నారెడ్డి కూడా నీ బంగారు బ్యాచ్ పై గొడవ చేసింది. అక్కడ నీ బంగారు బ్యాచ్ తరిం కొట్టి సత్యవేడులో కూడా నీ మీద కేసులు పెట్టించింది లేదా? నువ్వు నీతి మంత్రుడుగా, నిజాయితీ మంత్రుడిగా చేస్తున్నావు. నీ వల్లే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేటలో సంకరాకించుకోపోయింది. నీలాంటి బ్రోకర్లు అతను పెట్టుకున్నాడు కాబట్టి మరి ఈ రోజు ఆ యొక్క పార్టీ నిజాయితీ పరులందరూ కూడా ఇంట్లో కూర్చోన్నారు. నువ్వు కనీసం సాటి రెడ్డి అని కూడా నీకు ఇది లేకుండా పెద్ద ఆయన జనార్దన్ రెడ్డి గారు ఒక షార్ ఎంప్లాయర్, అతను నిజాయితీగా అబ్దుల్ కలాం సిద్ధాంతాలతో, అంబేద్కర్ భావజావాలతో ఉండే వ్యక్తి. అతను మీరు చేస్తున్న తప్పులు మందలిస్తే మరి మీరు అతని ఇంటికాడే పోయి అతన్ని రౌడీలు చేయలేదా? రౌడీలు వేసి పోయి రౌడీలు పంపించి సంజయ్ నువ్వు అతని మీద అనిల్ రెడ్డి చేతులతో అతని మీద గొడవలు చేపించలేదా? అనిల్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు నీలాంటి తాటాక చెప్పులు నేను చేయను, తాటాక చెప్పులు మీరు చేస్తారు. మీ తాటాక చెప్పులకి ఇక్కడ భయపడేదానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం గాజులు దొరుకుని మీ తాట పెరిగి మీకు దండం వేస్తారని చెప్పుకుని నేను తెలియజేస్తా ఉన్నాను సభాముఖంగా. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఫోన్ చేయంటావు, డైరెక్ట్ గానే ఫోన్ చేస్తా, సిద్ధంగా ఉండు నువ్వు. నేను దేనికైనా సిద్ధం. నువ్వు పోలారమ్మ గుడి కాడికైనా సరే, చెంగారమ్మ గుడి కాడికైనా సరే, అన్ని దేవుళ్ళు నాకు ఒకటే. అన్ని దేవుళ్ళు నేను ప్రతి ఒక్క దేవుళ్ళు కూడా నేను ఆత్మవిశ్వాసంతో నేను కొలుస్తాను. మరి నువ్వు ఎక్కడికి రమ్మన్నా కూడా నేను వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు ఎంతసేపు నేను చేతులు పట్టుకొని భజన చేస్తుంటానంట. చేతులు పట్టుకొని భజన చేసేది మీరు. మా ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ మారిందో లేదో మా ఎమ్మెల్యే గారి ఇంటికాడికి వచ్చి
చెప్పలు కొడతా వచ్చారు నాలుగు వచ్చి. నేను కూడా ఆడ పక్కనే ఉన్నా, సిగ్గు రాకుండా మరి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీరు వచ్చి మా ఆడ ఎమ్మెల్యే గారికి వచ్చి మీరు చెప్పలు కొట్టలేదట. మీరందరూ కూడా నెలల సుబ్రహ్మణ్యం మోచోతి నీళ్ళు తాగొచ్చిన వాళ్ళే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు మీలాంటి సన్యాసి వదవులు ఏదంటే అది మాట్లాడితే మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మీరు ఈరోజు చేసిన రౌడీజానికి ఆల్రెడీ ఆ యొక్క రౌడీని ఎత్తుకోపోయి రిమాండ్ పంపించారు. చట్టం ఎవరికైనా కూడా చుట్టం కాదు. మీరు ఖచ్చితంగా ఇటుకో ఇళ్ళకాడ ఎత్తిన ఇసుక, ఎత్తిన కమ్మి, ఎత్తిన సిమెంటు, ఎత్తిన మెటలు, ప్రతి దానికి ప్రజల సొమ్ము, ప్రజలకి జవాబుదారితనం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. మీరు దాచుకొని లాక్కుని మింగేసినంత కూడా మీ కాడ కక్కిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంకొకసారి కానీ మీరు మా ఎమ్మెల్యే విజయశ్రీ గారి గురించి కానీ, మా ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గురించి కానీ, మరి మా లోకేష్ గారి గురించి కానీ, మరి మా గొడ్డేపాటి గంగా ప్రసాద్ సార్ గురించి కానీ, మా పెద్ద ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గురించి కానీ మీరు మాట్లాడితే మీ తాట తీస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. మీ మాదిగా మాకు క్వార్టర్ ఇస్తే రాదు, 100 రూపాయలు ఇస్తే తెచ్చుకోము. ఒక్క విజిల్ కొడితే 100 మంది వస్తారని చెప్పి తెలియజేస్తూ, దాన్ని గుర్తు పెట్టుకొని నువ్వు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తూ, మరి ఇంత పెద్ద గొప్ప అవకాశం నాకు ఇచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, మరి అదేవిధంగా మా కూటమి